పోయిన సంవత్సరం 12 క్వింటాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం 7 క్వింటాల వరకు చేసిర్రు. ఇప్పుడు చాలా బాధ అంటే బాధ లేదు. తెలియకుంటేనే ఇప్పుడు కొంతమంది పేర్ల మీద లేనే లేదు పత్తి. ఇప్పుడు వాళ్ళు మిల్లులకు పోతే అగ్గు అడుగుతారు. గవర్నమెంట్ పెంచాలి. ఇప్పుడు 7 క్వింటాలు అని 12 క్వింటాలు చేయాలి నీళ్ళు లెక్క చేస్తేనే బాగుంటుంది. చాలా వానలు పడి బాగా లాస్ అవుతుంది రైతులు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారతీయ పత్తి సంస్థ CCI ద్వారా కొనుగోలు చేసే పత్తిని రైతుల పాలిట శాపంగా మారింది. గత సంవత్సరం ఎకరానికి 12 క్వింటాల చొప్పున కొన్న ప్రభుత్వం ఈసారి 7 క్వింటాలకే కుదించడం రైతుకు శాపంగా మారింది. అది ఇప్పటికే అధిక వర్షాలతోని నష్టాల బాటన పడిపోయినాము. అసలు ఏరే కూలు కూడా రాని పరిస్థితిలో ఉన్నది. ప్రైవేటు వ్యాపారులకు దగ్గరికి వస్తే వాళ్ళు 6500 6000 క్వింటాల చొప్పున తీసుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల చొరవ చూపి ఎకరాన 12 క్వింటాల చొప్పున తీసుకొని మద్దతు ధర కల్పించవలసిందిగా కోరుచున్నాము. దీన్ని అంత తొందరగా వీలైన తొందరలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాను. ఈరోజు పత్తి ఈరోజు నేను మార్కెట్లోకి పత్తి తీసుకొచ్చినాను. ఆన్లైన్లో 2 ఎకరాల నేను ఆన్లైన్ చేయించుకున్నా. ఎకరా 23 గుంటలే ఆన్లైన్ చేసిండు ఏఈఓ గారు. ఇదేంది అని అడిగితే ఏమో ఎక్కడ మిస్టేక్ జరిగిందో నేను లీవ్లు ఉన్నా అని మాట్లాడుతాను ఆయన. నాకు ఇప్పుడు ఇంకా 3-4 క్వింటాల పత్తి నేను ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఇక దానికి నేను నష్టపోవాల్సిన పరిస్థితే ఉన్నది. ఇప్పుడు అది ప్రతి ఒక్క రైతు కూడా ఇదే ఆవేదన ఉన్నది. దాన్ని గమనించి రైతాంగాన్ని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ఈరోజు హుస్నాబాద్ పట్టణ CCI కొనుగోలు కేంద్రంలో ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇక్కడ రైతుల అమ్మకాలకు సంబంధించి పత్తి కొనుగోలుకు సంబంధించి ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇలా మీరు ఇక్కడికి రావడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కపాస్ కిసాన్ అనే ఒక యాప్ను తీసుకొచ్చి దానిలో ఒక 24 అంశాలు రైతులు నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత పత్తి ఏ సెంటర్లో అమ్ముకోవాలనే వివరాలు కూడా ఆన్లైన్లో రైతుకు వాళ్ళు ఒక మెసేజ్ పంపుతారు. వాళ్ళ మెసేజ్ ప్రకారం ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అయితే గత సంవత్సరం పత్తి ఒక ఎకరానికి 12 క్వింటాలు అమ్ముకునేది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు, మరి ఎందుకు 12 క్వింటాల నుంచి 7 క్వింటాలు తగ్గించారో మరి రైతులకు ఈరోజు తీవ్రంగా అన్యాయం జరిగే పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా ఎకరానికి 12 నుంచి 15 క్వింటాలు కూడా పడుతుంది. మరి ఇప్పుడు CCI మద్దతు ధర పొందాలంటే 8100 రూపాయలు పొందాలంటే ఇప్పుడు 7 క్వింటాలు అమ్ముకుని మిగతా పత్తిని మరి బయట అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది. ప్రైవేటు కొనుగోలుకు సంబంధించి వాళ్ళు 8100 రూపాయలకు 7000 6500 రూపాయలకే కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడి నుంచి మన హుస్నాబాద్ కూడా ఆయన మంత్రి, కేంద్ర మంత్రి కాబట్టి, ఎంపీ కాబట్టి ఆయనకు మేము ఇక్కడ చెప్పేది ఒకటే ఏంటంటే రైతులు ఇక్కడ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా వెంటనే యుద్ధ ప్రాతిపదికన రైతులకు సంబంధించి 7 క్వింటాల నుంచి 12 క్వింటాలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడికి వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడికి పత్తి తీసుకొచ్చిన తర్వాత తేమ శాతం ఎక్కువ ఉంటే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఒక పాయింట్ అటు ఇటు ఉన్నా కూడా CCI కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితి కనబడతలేదు. మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకుని వెళ్ళడం లేకపోతే ప్రైవేట్ రంగాలకు అమ్మే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇటువంటి పరిస్థితులున్న నేపథ్యంలో ఇప్పుడు రైతులు అకాల వర్షాలతో ఇప్పటికే ఇబ్బందులు పడతారు, తీవ్రంగా నష్టపోయారు. వెంటనే మోదీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగే విధంగా వెంటనే ఈ 12 క్వింటాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కపాస్ కిసాన్ అనేది కూడా రైతులకు ఇబ్బంది అవుతుంది. అందరి దగ్గర పెద్ద ఎత్తున ఈ పెద్ద ఫోన్లు లేవు, స్మార్ట్ ఫోన్లు లేవు. చాలామందికి చిన్న ఫోన్లే ఉంటాయి. రైతులు చాలామంది చదువుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఈ యాప్ను కూడా తొలగించి సులభంగా కొనుగోలు చేసే విధంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే
పత్తి రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోతారు. అదేవిధంగా ఇప్పటికీ మన ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 లక్షల మంది పత్తి రైతులు కొనుగోలు చేస్తే మన మెదక్ జిల్లాలో 3 లక్షల మంది పత్తి రైతులు ఉంటే ఇప్పటికీ ఒక 2,000 మంది కూడా ఆన్లైన్ చేసుకునే సందర్భం కనబడుతుంది. రైతులకు ఇది కష్టంగా ఉన్నది కాబట్టి వెంటనే ఈ యాప్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే CCI సంస్థ కూడా వెంటనే రద్దు చేయాలి. రైతులకు 12 క్వింటాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. తేమ శాతం కూడా ఇక్కడికి వచ్చిన శాతం 1% ఎక్కువ ఉన్నా కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘాల పక్షాన BSP పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది.